హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ. ఇప్పుడు మనం చింతల్ బ్రాంచ్లోని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఉన్నామండి. అండ్ ఇవాల్టి వీడియోలో మనం వెండి యాంటిక్ దేవుడి విగ్రహాల కలెక్షన్ని చూడబోతున్నాం. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ చేసి 8881881193 అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ని వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు కలెక్షన్ని చూద్దాం. ఎంత కళగా ఉందో చూడండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకి ఆ బ్యూటిఫుల్ యాంటిక్ స్టైల్లో అసలు చక్కటి ఒక చిరునవ్వుతోటి మనం అసలు ఆ మోము ఎంతసేపు చూసినా సరే అలానే చూడాలనిపిస్తుందండి. అంత బ్యూటిఫుల్గా ఉంది. మనకి కొంచెం పెద్ద సైజులో తీసుకున్నారండి ఈ విగ్రహాన్ని. చక్కగా మనకి ఆ మాల మధ్యలో పికాక్ డిజైన్స్, వాటి మీద నాగపడగలు వచ్చాయి. అండ్ అలానే చక్కగా మనకి స్వామి హృదయం దగ్గర శ్రీదేవి భూదేవులను కూడా తీసుకున్నారు. కింద మనకి గరుత్మంతుడిని ఇచ్చారండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం విగ్రహాన్ని. సో కిరీటం కూడా మనకి ఇలా చక్కగా పెద్ద సైజులో తీసుకున్నారండి. నామం కావచ్చు, పక్కనే మనకి ఇక్కడ శంఖం చక్రం రెండు కూడా తీసుకున్నారు రెండు చేతుల్లో. అండ్ కింద మనకి ఇక్కడ ఇలా స్వామివారి పాదాల వరకు కూడా ఇలా ఒక పూమాల డిజైన్ని తీసుకున్నారు. ఇక్కడ మనకి శ్రీదేవి భూదేవిలను మనం చూడొచ్చండి హృదయం దగ్గర. అండ్ ఇక్కడ మనకి నాభి దగ్గర రెండు చక్కగా పికాక్ డిజైన్స్ని తీసుకొని వాటి మీద మనకి నాగపడగల డిజైన్ వచ్చిందండి. కింద వస్త్రం కూడా చూడండి చాలా అందంగా ఇచ్చారు, ప్రతి డీటెయిలింగ్ అంతా కూడా. ఇక్కడ స్వామివారి పాదాల కింద మనకి చక్కగా ఒక పువ్వు డిజైన్ని తీసుకున్నారు. అండ్ కింద వచ్చేసి మనకి గరుత్మంతుడిని తీసుకున్నారండి స్వామివారి కింద. బేస్ కూడా చూడండి కింద మనకి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి. దాని మీద కూడా చిన్న డిజైన్స్ అవి తీసుకున్నారు. అసలు యాంటిక్ స్టైల్లో చాలా చక్కగా ఉందండి విగ్రహం. ఖచ్చితంగా పూజ గదిలో ఉంటే డెఫినెట్లీ మన పూజ గది ఇంకా శోభాయమానంగా మారుతుంది ఈ విగ్రహంతో. ఈ విగ్రహం వెయిట్ 285.5 గ్రాములు అండి, 285.5 గ్రామ్స్. ఇది వచ్చేసి రామ్ పరివార్ విగ్రహం అండి. మనకి రామ్ పరివార్ని తీసుకున్నారు. వెనకాల మనకి ఒక ఆర్చ్ లాగా అటు ఇటు పికాక్ డిజైన్స్ తోటి బ్యూటిఫుల్ ఆర్చ్ డిజైన్ అన్నది వచ్చిందండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం విగ్రహాన్ని. రామ్ పరివార్కి వెనకాల ఇలా చక్కగా ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ డిజైన్ని తీసుకున్నారండి. సో కింద మనకి అటు ఇటు కూడా ఇలా అందమైన పికాక్ డిజైన్స్ వచ్చాయి. సేమ్ ఇట్ సైడ్ కూడా మనకి సేమ్ పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. సో ఈ ఆర్చ్కి ముందు మనకి ఇక్కడ రామ్ పరివార్ని తీసుకున్నారు. సో మధ్యలో మనకి రాముడు, సైడ్ ఏమో లక్ష్మణుడు, సైడ్ ఏమో సీతమ్మ తల్లి, కింద మనకి చక్కగా హనుమంతుడి డిజైన్ని తీసుకున్నారండి. అండ్ బేస్ చుట్టూ మనకి ఇలా ఒక క్రీపర్ స్టైల్ డిజైన్ని తీసుకున్నారు. అండ్ కింద కూడా మనకి లెగ్స్ అన్నవి ఇచ్చారండి. బేస్ అన్నది స్ట్రాంగ్గా ఉండడానికి ఇలా చిన్న లెగ్స్ని తీసుకున్నారు. ఈ విగ్రహం వెయిట్ 107.5 గ్రాములు అండి, 107.5 గ్రామ్స్. ఈ విగ్రహం శివయ్య విగ్రహం అండి. మనకి నందీశ్వరుడితో వచ్చింది. కోర్స్ మనకి శివయ్య ఉన్నప్పుడు ఖచ్చితంగా నందీశ్వరుడు ఉండాల్సిందే కదా. సో అలా శివలింగం ముందు నందీశ్వరుడి డిజైన్ని తీసుకున్నారు. కింద బేస్ అది కూడా మనకి స్ట్రాంగ్గా వచ్చిందండి. ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు కింద మనకి బేస్ చూడండి. ఫస్ట్ అసలు చక్కగా సాలిడ్ డిజైన్ ఇచ్చారండి. దాని మీద అంతా కూడా ఇలాంటి డిజైన్ వచ్చింది. మనకి హైట్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నారండి, బేస్ హైట్ అన్నది. ఫస్ట్ వచ్చేసి మనకి నందీశ్వరుడి డిజైన్ని తీసుకున్నారండి. మీద చక్కగా ఇలా వస్త్రం అది వచ్చింది. అండ్ నందీశ్వరుడి ముందు మనకి ఇక్కడ శివలింగాన్ని తీసుకున్నారండి. సో ఎక్కువ మరి ఆ డిజైన్స్ అవి ఏం లేకుండా ఇలా సింపుల్గా చాలా చక్కగా ఉందండి మనకి శివలింగం డిజైన్ అన్నది. ఈ విగ్రహం వెయిట్ 103 గ్రాములు అండి, 103 గ్రామ్స్. ముగ్గురు దేవుళ్ళతో తీసుకున్నారండి ఈ విగ్రహం. మనకి వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి తోటి వచ్చిందండి ఈ విగ్రహం. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో కింద మనకి బేస్ ఇలాగా లెగ్స్తో తీసుకున్నారండి. చిన్న లెగ్స్ తోటి మనకి ఈ పీఠం వచ్చింది. ఈ పీఠం మీద ఇక్కడ ముందు మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకున్నారండి. చక్కగా 4 చేతులతోటి ఇక్కడ ఈ హ్యాండ్లో మనం ఆ కాయిన్స్ని కూడా చూడొచ్చు. విగ్రహం అంతా కూడా చక్కటి కళతో ఉందండి. అండ్ ఇక మధ్యలో ఆ వినాయకుడిని తీసుకున్నారండి. సేమ్ మనకి 4 చేతులతోటి వినాయకుడిని ఇక్కడ చూడొచ్చు. కింద మూషికుడు ఉన్నాడు. అండ్ అలానే చేతిలో లడ్డుతో వచ్చిందండి వినాయకుడి డిజైన్. అండ్ పక్కనే చదువుల తల్లి సరస్వతీదేవిని మనం చూడొచ్చండి. చక్కగా వీణ పట్టుకున్నటువంటి డిజైన్లో అసలు మొత్తం ముగ్గురు దేవుళ్ళు కూడా చాలా చక్కటి ఒక కళతోటి బ్యూటిఫుల్గా ఉందండి విగ్రహం. ఈ విగ్రహం వెయిట్ 121.5 గ్రాములు అండి, 121.5 గ్రామ్స్. అష్టలక్ష్మి అమ్మవార్ల విగ్రహం ఇప్పుడు మనం చూస్తున్నామండి.
చాలా అందంగా ఉందండి ఈ విగ్రహం కూడా. సో ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి ఇలా మొత్తం అష్టలక్ష్మి అమ్మవార్లని ఈ విగ్రహంలో తీసుకున్నారండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ప్రతి ఒక్క అమ్మవారి కింద కూడా ఇలా తామర పువ్వు డిజైన్ని తీసుకున్నారండి. అండ్ ప్రతి ఒక్క అమ్మవారి డిజైన్ కూడా మనకి చాలా అందంగా ఉందండి. చక్కగా మనకి ప్రతి ఒక్క అమ్మవారిని ఐడెంటిఫై చేస్తూ ఇక్కడ లాస్ట్లో మనకి సంతాన లక్ష్మి అమ్మవారిని తీసుకున్నారు. ఈ విగ్రహం వెయిట్ 177.5 గ్రాములు అండి, 177.5 గ్రామ్స్. హనుమంతుడి విగ్రహం అండి, చాలా చక్కగా ఉంది విగ్రహం కూడా. మనకి మరీ ఎక్కువ వెయిట్లో కాకుండా ఇలా కొంచెం చిన్న సైజులోనే వచ్చిందండి. ఈ సింపుల్గా ఒక చేతితో గద, ఇంకొక చెయ్యి అభయహస్తంతో ఉందండి. ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం. ఇక్కడ హనుమంతుడి తోక మనకి వెనక నుంచి కూడా ఇలా పైన కిరీటం వరకు కూడా తీసుకున్నారండి. ఇక్కడ మనకి కిరీటం, తర్వాత హనుమంతుడిని తీసుకున్నారు. ఒక చెయ్యి మనకి అభయహస్తంతో ఉంటే ఇంకొక చెయ్యి ఇలా గదతో ఉందండి. సో కింద మనకి ఆ పాదాల దగ్గర చుట్టూ కూడా చిన్న బేస్ని తీసుకున్నారు. ఈ విగ్రహం వెయిట్ 45.5 గ్రాములు అండి, 45.5 గ్రామ్స్. సో చూసారు కదండి, మన చింతల్ బ్రాంచ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలోని అందమైన వెండి యాంటిక్ దేవుడి విగ్రహాల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్స్ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనం ఇంకా ఎన్నో చూడొచ్చండి. రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది. 8818881193 అనే నెంబర్ మీద వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని మీరు ఉన్న ప్లేసెస్కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ని వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.